ఏమేమి సెక్షన్లు పెట్టిండంటాయా? బిఎన్ఎస్ సెక్షన్ 74, బిఎన్ఎస్ సెక్షన్ 75, సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ చైల్డ్ సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 ఆఫ్ పోక్సో యాక్ట్. గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ మూడిట్లో కూడా నేరం ఏదైతే ఉందో ఆ నేరానికి శిక్ష కేవలం 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. అంటే ప్రజలకు తెలవాల్సింది ఏందయ్యా అంటే ఇది స్టేషన్ బెయిల్ పొందే విధంగా ఈ కేసులు బుక్ అయినాయి. బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సమితి ఏదైతే బిఎన్ఎస్ఎస్ అని ఉందో ఒకప్పుడు సిఆర్పిసి, ఈ బిఎన్ఎస్ఎస్లో 35 క్లాస్ 3 అని ఒక సెక్షన్ ఉంటుంది. దాంట్లో స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. ఆ విధంగా మన పుత్రరత్నం చిరంజీవి బండి సాయి భగీరథ్కు, బాబు నువ్వు చిన్న తప్పే చేసినావు, ఇగో నీకు స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. సెక్షన్ 74 2 సంవత్సరాలే, సెక్షన్ 75 3 సంవత్సరాలే, పాక్సోలో కేవలం 3 సంవత్సరాలే ఉంది కాబట్టి నీకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తావు, నీ పని నువ్వు చేసుకో, ఇంకా నువ్వు ఎంతమంది అమ్మాయిలన్నా నాశనం చేయి, ఇగో ఇట్లనే ఉంటుంది అని చెప్పి దుండిగల్లో ఎట్లయితే ఆనాడు ఆ పిల్లగాన్ని కొడితే ఘోరంగా బండి సంజయ్ వెనకేసుకొని వచ్చిండారు. చిన్నపిల్లలు కొట్లాడుకుంటారు భయ, ఏమున్నది, పిల్లలు మజాక్లో కొట్లాడుకుంటారు అని చెప్పి వెనకేసుకొచ్చినావు కదా, అట్లా వెనకేసుకొచ్చినందుకే సంజయ్ గారు ఇలా అమ్మాయిల జీవితాన్ని నాశనం చేసిండు. ఎంతమందిని చేసిండో ఇది ఓన్లీ తెలుస్తున్నది. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మీద ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, మైనర్ బాలిక తల్లిని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో 8 గంటలు కూర్చున్నదంటేనే మీ బేటీ బచావో అనే క్యాంపెయిన్ ఏదైతే ఉన్నదో ఆ క్యాంపెయిన్ ఎంత శుష్కమైనదో, ఎంత మోసపూరితమైనదో ఇప్పుడు క్లియర్గా అర్థమవుతున్నది. రేపు నరేంద్ర మోడీ గారు దీని మీద సమాధానం చెప్పాలి.